ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును 5వ రోజు విచారిస్తోంది సిట్ బృందం. 4వ రోజు కూడా ఆయన విచారణకు సహకరించడం లేదు అంటున్నారు. ఆధారాలు ముందుంచినా కూడా మౌనంగా ఉంటున్న ప్రభాకర్ రావు ఐక్లౌడ్, జీమెయిల్ ఖాతాల వివరాలపై తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం. అమెరికాలో ప్రభాకర్ రావు ఐక్లౌడ్ ఖాతాతో ఎందుకు లాగిన్ అయ్యారనే వివరాలను రాబడుతున్నారు సిట్ అధికారులు. డివైస్ అక్కడే వదిలేసి రావడంతో పాటు ఇతర అంశాలపై మౌనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభాకర్ రావు 5వ రోజు విచారణకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుస్మిత, చెప్పండి, ఎప్పట్లోగా ఒక లాజికల్ కంక్లూజన్కి ఫోన్ ట్యాపింగ్ కేసు వచ్చే అవకాశం ఉంది? పొలిటికల్గా కనుక ఒక్కసారి చూస్తే పంచాయతీ ఎన్నికలు ఆల్మోస్ట్ అయిపోవచ్చిన పరిస్థితి. సో ఏదైనా ఒక చర్య ఉంటుందా, ఉంటే ఏ రకంగా ఉండబోతోంది అనేది ఒక ఆసక్తిగా ఉంది ఈ అంశంలో. ఎస్ బిందు, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని 4 రోజుల పాటు విచారించారు. ఇవాళ 5వ రోజులు కూడా కస్టోడియల్ విచారణకైతే జూబ్లీహిల్స్ పోలీసులు అయితే తీసుకున్నారు. ఈ 4 రోజుల పాటు పూర్తిగా కూడా ఐక్లౌడ్కి సంబంధించి, జీమెయిల్ ఖాతాలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఆయన ముందు ఉంచి ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు. అయితే ఇప్పటివరకు దానికి సంబంధించి ఎటువంటి సమాచారం కానీ నోరు మెదపడం లేదని కూడా పోలీసుల నుంచి వినిపిస్తున్న సమాచారం మనకైతే అందుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే అమెరికాలో ఒక ఐక్లౌడ్ డివైస్ నుంచి కూడా లాగిన్ అయ్యారో ఆ లాగిన్ డివైస్కి సంబంధించి కూడా యూఎస్లోనే వదిలేసి వచ్చారు. ఎందుకు వదిలేసి వచ్చారు అన్న కోణంలో కూడా పోలీసులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే పూర్తిగా తనని కాదని తన పై ఉన్న ఆఫీసర్లు వాళ్ళు చెప్తేనే చేశారంటూ కూడా ఒక మాట మాత్రమే చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏ విషయానికి కూడా నోరు మెదపడం లేదని కూడా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. ఈ 4 రోజుల విచారణలో చాలా వరకు కూడా పూర్తిగా డివైస్ నుంచి ఐక్లౌడ్కి సంబంధించి జీమెయిల్ ఖాతాల గురించి వినిపిస్తూ ఉన్నారు. అలాగే ఫోన్లో ఎరేజ్ అయిన డేటా గురించి కూడా అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో జీమెయిల్ అలాగే దానికి సంబంధించి ఐఫోన్కి వారికి సంబంధించి కూడా డేటాకు పంపించారు. గూగుల్ నుంచి ఏదైతే ఎరేజ్ చేసిన డేటాని రీట్రైవ్ చేసేందుకు కూడా పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు. గూగుల్ నుంచి అలాగే ఐఫోన్ నుంచి ఒకవేళ దాని గురించి సమాచారం వస్తే పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇవాళ 5వ రోజు విచారణకు మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. తర్వాత కోర్టులో ప్రవేశపెడతారు. ఆ తర్వాత కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం అనేది కనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఇప్పటికే సరెండర్ అవ్వడం చెప్పడంతో కూడా ఇప్పుడు పోలీసుల ముందు అయితే హాజరవుతున్నారు. తర్వాత ఎటువంటి ప్రొసీజర్ అంటే దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఏంటి, బీఆర్ఎస్ నేతలు ఉన్నారా లేకపోతే మరి ఎవరైతే నేతలు ఉన్నారా అన్న కోణంలో అయితే పోలీసులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. బిందు. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.